ఎవరేమన్నా అనుకోని ఏమైనా చేసుకోండి. ఇచ్చాము మైక్ ఎవరి మొహం చూడకుండా ముందుగా ఏం చేయాలి, మన చేతులు మనము రబ్ చేసి మన ఫేస్కి మొత్తము తవుడుకోవాలి. అట్లా చేయడం వల్ల మన ఫేస్ ఎట్లాగో మనకి ఇవాళ మేడం గారు వస్తున్నారు, వాళ్ళు రావడానికి ఇంకొక 5-10 నిమిషాలు టైం ఉంది కాబట్టి మనం ప్రశాంతంగా ఉన్న వికలాంగుల సంక్షేమాని కోసం పనిచేస్తున్నటువంటి అధికారిని. అయితే మనకి ప్రతి ఒక్కళ్ళకి పొద్దున్న లేసి ఏం చేయాలి, మనము ఈ శ్లోకం చదవాలి. ఒకవేళ ముస్లిమ్స్ ఉంటే దువా చదవాలి, ఉట్నేకి దువా, నిద్ర లేవగానే ఒక దువా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి అది చదవాలి. చదివితేనే నీకు జీవితంలో ఆ రోజు వచ్చేటువంటి అనర్థాలన్నా ఇంకేమైనా సమస్యలున్నా భగవంతుడు నీకు ఎల్లవేళలా నీ తోడుగా ఉండి నిన్ను ముందుకి తీసుకొని వెళ్తారు. నమ్ముతారా ఆ మాట? అందరూ నమ్ముతున్నారా? మనకి ఏదో ఒక డివైన్ పవర్ ఉంది ప్రతి ఒక్కరి వెనక. మన పైన మన నెత్తి మీద మనకి మన దేవుడు ఎవరో ఉన్నారు, వారు ఉండి మనల్ని నడిపిస్తున్నారు. అంతేనా? లేకపోతే సాయంత్రం అనిపిస్తే చాలా టైర్డ్ అయిపోయాం ఇవాళ, రేపు ఎట్లా డుమ్మా కొట్టాల్సిందే, లేదని అనుకుంటాం. పొద్దున్న లేవగానే ఏం చేస్తాం, మళ్ళీ యథావిధిగా లేస్తాం, మొహం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, స్కూల్కి బయలుదేరి వస్తాం. మన పిల్లలు ఇంకా అలసటగా ఉన్నారు, ఇంకా రావాలా వద్దా, బక్రీద్ అయింది, ఇన్ని రోజులు అయింది, ఇంకా కూడా ఈ ఫస్ట్ దాకా రావాలన్నా వద్దా, ఈ హాలిడేస్ అన్నీ అయిపోయాక. మీరందరూ కూడా మన దగ్గర యోగా 24 hours మన వాళ్ళు యోగా చేసి కూడా మంచి రికార్డు సాధించారు లాస్ట్ ఇయర్. అవునా? గుర్తుందా? ఇప్పుడు మన ఈ సీనియర్స్ ఉన్నారు, వీళ్ళందరూ లాస్ట్ ఇయర్ కదా మనకి రికార్డ్ వచ్చింది. కన్హా సెంటర్కి వచ్చారు. కన్హా మెడిటేషన్ సెంటర్, అది ఫేమస్ మన ఇండియాలోనే. సో దాంట్లో మన పిల్లల ఫార్మేషన్ 24 hours కంటిన్యూస్గా యోగా చేసి రికార్డ్ బ్రేక్ చేసినారు మన వాళ్ళంతా. సో ఒక్కసారి క్లాప్ చేయకూడదా వాళ్ళందరికీ కూడా? సహస్రార్థి చక్ర దాకా నరాలు ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ జరుగుతుందా లేదా? దానివల్ల ఏం లాభం? నేను సారు స్కూల్ దగ్గర పెడతామన్నా నేను ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చిన. ఎందుకు తెలుసా? న్యాచురల్ ఆక్సిజన్ వస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటే ఏమవుతుంది, ఆక్సిజన్ మన బాడీలో ఎక్కువ ఉంటే కూడా మనం యాక్టివ్గా ఉంటాం. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది, బాడీలో మొత్తం కూడా ఆక్సిజన్ నింపడం వల్ల చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం. అందుకే అంటారు చూడండి, పట్టణాల్లో అపార్ట్మెంట్స్లో పెరిగే బిడ్డల కన్నా ఎవరైతే న్యాచురల్గా ఊర్లలో పెరుగుతారో వారికి ఎక్కువగా ఆక్సిజన్ అందడం వల్ల ప్రతి బాడీకి ప్రతి కణానికి ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఖురాన్లో మనకేం చెప్పారంటే, ఆ రోజుల్లో మొట్టమొదటి బిడ్డ పుట్టిన తర్వాత పాలు తాగడానికి కూడా వేరే ఆయమ్మని పెట్టి గ్రామాల్లో పెంచేవారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా ఒక పల్లెటూరులో ఒక గ్రామంలో ఒక ఆయమ్మ ద్వారా పాలు తాపించి అక్కడే 5 ఏళ్ళ దాకా పెంచారు. అట్లా పెంచే పద్ధతి ఉండేది. ఎందుకు? పల్లెల్లో పెంచడం వల్ల న్యాచురల్ ఫుడ్ వస్తుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది. సిటీలోకి వెళ్ళామనుకో ప్యాకెట్ పాలు, ఇక్కడ ఉంటే నీకు ఏం పాలు, బర్రె పాలు ఆవు పాలు డైరెక్ట్గా తాగుతారు. కొందరు గేదె పాలు కూడా డైరెక్ట్గా పిండుకొని తాగే పిల్లలు ఉన్నారు. అదే ఆ సిటీలోకి వెళ్తే అది దేం పాలో కూడా వాళ్ళకి తెలియదు, ప్యాకెట్ పాలు తప్పితే వాళ్ళకి వేరే దొరకదు. అలాగే న్యాచురల్ ఆక్సిజన్ ఉండడం వల్ల కణానికి చుట్టూ ఎట్లుంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అన్ని రకాల కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల నెగిటివ్ వాళ్ళు వచ్చింది, ఈయన కొట్టాలి, వాడిని తిట్టాలి, అమ్మో వాడు బాగుపడిపోతున్నాడు, వాడిని తగ్గాలే, కింద నుంచి కాలు గుంజాలే అని ఉంటుంది. అదే నీకు ఆక్సిజన్ ఎక్కువ ఉందనుకో, అరే వాడున్నాడు, వాడికి నేను ముందు పోవాలని ఆలోచన వస్తుంది. ఒకటి దించాలని కాదు, మనము ముందుకు పోవాలి, వాడికంటే మనము బాగా చేయాలి, జీవితంలో మనము ఇంకా రాణించాలి అన్న ఆలోచనలు వస్తాయి. సో దీనికి మనము ఎల్లవేళలా ఒక రకంగా మీరందరూ బ్లెస్డ్ చిల్డ్రన్. ఈ గ్రామాల్లో ఇక్కడ న్యాచురల్ ఎయిర్లో న్యాచురల్గా పెరుగుతున్నారు కాబట్టి భగవంతుడు ఒక రకంగా మిమ్మల్ని అందరి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మనం లాస్ట్ టైం మీటింగ్లో కూడా అనుకున్నాము, మనము క్రితం జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏదన్నా పాపాలు చేస్తుంటే ఆ పాపాల ప్రక్షాళన కోసమే ఇటువంటి స్కూల్స్లలో ఒక రోజు వచ్చి పని చేసిపోతారు. వీళ్ళ సేవ చేయడం వల్ల మన యొక్క పాపాలన్నీ కూడా తుడిచివేయబడుతుంది, ప్రక్షాళన జరుగుతుంది. కాశీ రామేశ్వరం వెళ్ళొద్దు, వీళ్ళ కాడ ఒక 4 రోజులు ఉండి సేవ చేయాలి. మీరు అదే పుట్టపర్తి సాయిబాబా విన్నారు ఎవరైనా?
అక్కడ సేవ చేయడానికి ఒక ఒప్పందం తీసుకొని రాసుకొని వెళ్తారు. వెళ్ళి చెప్పులు అరేంజ్ చేయడం కాడి నుంచి, టాయిలెట్స్ క్లీన్ చేయడం కాడి నుంచి, రూమ్స్ క్లీన్ చేయడం కాడి నుంచి అన్ని క్లీనింగ్ సర్వీసెస్ అంతా కూడా పెద్ద పెద్ద ఆఫీసర్సే తీసుకొని చేస్తారు అక్కడ. అయితే ఎందుకంటే వాళ్ళ యొక్క పాపాలని కడుగు వేయడానికి, పాపాలనేటువంటి తుడిచిపెట్టి మళ్ళీ ఫ్రెష్గా రావడానికి కోసం. సో ఇన్ని కార్యక్రమాలు అక్కడ దాకా వెళ్ళక్కర్లా, మీ దగ్గరకు వచ్చి ఒక నెల రోజులు మీ సేవ చేస్తే చాలు. అర్థమైందా? మీరెవరు కూడా మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దు. మీరు చాలా చక్కగా, ఈ పిల్లవాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్లోకి పోబోతున్నాడు, అలాగే అందరితో సమానంగా మీరు కూడా సమానం ఏంటి, ఇంకా ముందంజ కూడా వాళ్ళతో పాటు సరిపోటీగా మీరు రాణించగలరు. యోగాల్లో మనకి రికార్డ్ బ్రేక్ చేసినారు మన పిల్లలంటే, అది వాళ్ళందరితో చేయలేనిది మీరు చేశారు కదా. అలాగా జీవితంలో ప్రతిదీ కూడా స్కూలింగ్ పిల్లలు 18 ఏళ్ల దాకా ఖచ్చితంగా ఏదో ఒక చదవడం, ఒక 18 తర్వాత కూడా టెక్నికల్గా ఏదో ఒక పని చేసి జీవితంలో ముందుకు రాణించడానికి ఏదో ఒక కార్యక్రమాలు మన చేతితో పెట్టుకోవడం, జీవితంలో మనకై మనంగా నివసించే రకంగా మనం నిలబడాలి. మన తల్లిదండ్రులను కూడా మనము పోషించే విధంగా మళ్ళీ మనం సరిదిద్దుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ పోస్టులు ఎక్కువగా ఇది కూడా కోడ్ కూడా తీసేశారు కాబట్టి ఇక ఈ 3-4 నెలలు ఖచ్చితంగా పోస్టింగ్స్, రిక్రూట్మెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవే జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఎంతమంది అయితే చదువుకున్నారో, ముఖ్యంగా డిజేబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఇంటర్మీడియట్లో పర్సంటేజెస్ ఉంటాయి. ఆ పర్సంటేజెస్ ఉండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్స్ మీ సార్ ఉన్నారు, మేడం ఉన్నారు, వీళ్ళందరితోటి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడము. ఎవరిని పైన షర్ట్ని పిలుస్తున్నావా? పామా? ఓకే. ఇక్కడ మా పక్కన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ గౌరవనీయులు పెద్దలు నగర ప్రథమ పౌరురాలు మేయర్ దండు నీతికరణ్ మేడం సంక్షేమాధికారి శ్రీమతి రసూల్ బి మేడం గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ప్రిన్సిపల్ భారతదేశానికి వచ్చిన ఖ్యాతి అని అనుకోవచ్చు. మరి వారితో పాటు మరి నార్మల్స్తో పాటు మరి దివ్యాంగులు కూడా చేయాలనే ఉద్దేశంతో మరి సో ఈ సందర్భంగా మరి యోగా టీచర్ వీణా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డిజేబుల్ చిల్డ్రన్ మరి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నేషనల్ లెవెల్లో పాల్గొని మరి గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కటం, మరి అందులో మన 20 మంది పిల్లలు కూడా భాగస్వామ్యం పొందడం, అందులోనూ ఒక జిల్లా కేంద్రానికి నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఒక జిల్లా కేంద్రం నుంచి ఇంత పెద్ద మొత్తంలో 20 మంది పిల్లలు మరి అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఒక యోగా కార్యక్రమానికి వెళ్ళటం, జాతీయ స్థాయిలో మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పొందడం అనేది మనందరికీ మన జిల్లా కూడా గర్వకారణమే. దీన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మన అతిథులు వచ్చారో వారందరికీ స్వాగతం తెలియజేస్తూ ముందుగా మన అతిథులకి బుకే అందించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా ఒక అంగన్వాడీ టీచరు అదేవిధంగా సునీత
సో డిజేబుల్డ్. సో మనం దివ్యాంగులు అని అనుకున్నప్పుడు మరి శారీరక స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఇయర్ మన పిల్లలు ఎలాంటి అంటే మామూలు పిల్లలతో సమానంగా చేస్తున్నారు. వీళ్ళు చేసింది వాళ్ళకేం సరిపోదు అన్నట్టు చాలా బాగా చేస్తున్నారు. యోగా వల్ల ఏంటి యూజెస్ అంటే మనం ఇంతకుముందు మేడం అడిగారు, మెంటల్గా ఫిజికల్గా బాడీని కంట్రోల్ ఉంచేదే యోగా. బాడీ ఫిట్గా ఉంటే బ్రెయిన్ స్ట్రాంగ్ లేకుండా మన మైండ్ని బాడీని కంట్రోల్ చేసేది యోగా. రోజు మనం యోగా కోసం 1 గంట కేటాయించుకుంటే మన హెల్త్ బాగుంటుంది. మన 24 అవర్స్లో 1 గంట, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా యోగా చేయగలిగినామంటే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటని కాదు, మెంటల్ టెన్షన్స్, షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాం. అదే మనం 1 గంట చేసామనుకోండి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. యాక్చువల్గా 21 జూనే ఎందుకు తీసుకున్నాం అంటే ఉత్తరాతి గోళంలో పగటి సమయం ఎక్కువ ఉంటుంది 21 జూన్. అందుకే మన నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఈ రోజునే వరల్డ్ యోగా డేలాగా ప్రకటించారు. సో మన లైఫ్ కూడా ఎట్లా అంటే లాంగ్, ఎన్ని ఇయర్స్ ఉంటున్నాం మనం, మ్యాక్సిమం 100 అనుకుంటాం ఎగ్జాంపుల్. సో మనకు ఇప్పుడున్న జనరేషన్లో 70 అయిందంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. లాంగ్ లైఫ్ హెల్తీగా ఉండాలని సో ఈ డేనే స్పెషల్గా తీసుకున్నాం, ఎందుకంటే ఇది పగలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు. సో ఇంకొకటి ఏంటంటే మనం ఆసనాల మీద ఫోకస్ చేస్తున్నాం. సో హెల్త్ బాగుంటుందని కాదు, ఆసనాలతో పాటు ప్రాణశక్తిని పెంచేదే ప్రాణాయం చేయాలి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ముద్రాస్ కూడా ప్రతి ముద్రకు ఒక యూజ్ అనేది ఉంటుంది. సో మన ముద్రాస్ వల్ల కూడా మన బాడీలో ఒక ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఆసనాలు 84 ముద్ర, ఇలా ప్రతి ప్రాబ్లంకి ఒక ముద్ర అనేది ఉంటుంది. సో ప్రాణాయామ్స్లో కూడా మనం కపాలభాతి పడుతున్నాం. ఆసనాస్లో చాలా ఆసనాలు మీకు చెప్పండి, ఇంతమంది రెగ్యులర్గా చేసే 32 ఆసనాలు. ఒక్కొక్క ఆసనం వల్ల ఒక్కొక్క పిల్లల కోసం వచ్చింది. అదైతే గ్రేట్. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి సుజయ్ సార్ గారు, జ్యోతి మేడం గారు, ఐశ్వర్య ఆంటీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. రండి స్కూల్లో చేద్దాం. ఫస్ట్ అందరం కూర్చున్నా, ధ్యాన ముద్ర తీసుకుందాం, బ్యాక్ స్ట్రైట్ తీసుకుందాం. నార్మల్గా మనం రెగ్యులర్ కూర్చున్నది. పద్మాసనం అంటే 2 legs అప్ చేయండి. ఒక హర్షవర్ధన్ పద్మాసనం, ఇక్కడ పద్మాసనం ఏమో చెప్పండి. ఓకే అండి, ఓకే అండి. యాక్చువల్గా స్థిరం సుఖం అవ్వడమేనా అందరం. సో దానికి ఏం చేస్తున్నాం, దాన్ని చిన్నగా చేసి రైట్ లెగ్ మట్టికే తీసుకున్నాం, 2 legs తీసుకోవట్లేదు, సింగిల్ లెగ్ తీసుకుంటున్నాం. సో సిద్ధాసనం అక్కడ ఒకరు చేస్తున్నారు చూడండి, ఒకరు పద్మాసనం వేసుకుని ఒకరు సిద్ధాసనం. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా తీసుకున్నాక మనం ఫస్ట్ ఏం చేస్తాం, 3 times breathing. Breathing. మనం అందరం కలిసి తీసుకున్నా. హ్యాండ్స్ డ్రాప్ చేద్దాం, ఐస్ ప్లేస్ ఐస్ ఓపెన్ చేద్దాం. యాక్చువల్గా ఓం అనే వర్డ్ తీసుకుంటేనే మన బాడీలో వైబ్రేషన్స్ బ్లడ్ అయిందా స్లోగా బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ చిన్న అనేది చెస్ట్ టచ్ చేద్దామండి. ఎవ్రీ ఎక్సర్సైజ్ 2 times తీసుకుందాం. మళ్ళీ అగైన్ లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీతింగ్ చేస్తూ అప్ చేద్దాం. అండ్ స్లోగా బ్రీత్ అవుట్ అండ్ డౌన్. రిలాక్స్ అవుతాం. మిడిల్ వచ్చేద్దామండి. బ్రీత్ మిడిల్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ లెఫ్ట్ సైడ్, మిడిల్, బ్రీత్ అవుట్. మళ్ళీ అగైన్ బ్రీత్ ఇన్ అండ్ రైట్ సైడ్. మన ఇయర్ అనేది షోల్డర్కి టచ్ చేస్తున్నామండి. షోల్డర్స్ని అప్ చేయొద్దు మేడం, షోల్డర్స్ని అప్ చేయకుండా మీరు ఎంతవరకు మీ ఇయర్ షోల్డర్ టచ్ చేయగలుగుతారో అంతవరకే టచ్ చేయండి. స్లోగా వినయ్. మిడిల్ బ్రీత్ ఇన్, మళ్ళీ అగైన్ లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ లెఫ్ట్ సైడ్. కొంచెం స్లోగా
rotation, left and down. Mali again, right, up, left and down. Left to right, left, right and down. Okay and relax. Oral ఇది neck exercise. ఇందులో pressings కూడా ఉంటాయి. మనం లాస్ట్ లో చేద్దాం. Relax. Breathe out. మళ్ళీ again long breathe in. Breathe in చేస్తూ డౌన్ కు వచ్చేసి మళ్ళీ breathe out చేస్తూ అప్ చేద్దామండి. సో రివర్స్ లో తీసుకుందాం. మళ్ళీ డౌన్ నుంచి అప్ తీసుకుందాం. మంచి లాంగ్ బ్రీత్ ఇన్. మళ్ళీ డౌన్ కు వస్తూ రిలాక్స్ బ్రీత్ అవుట్. మళ్ళీ అగైన్ లాంగ్ బ్రీత్ ఇన్. రిలాక్స్ అవుదామండి. రిలాక్స్ హ్యాండ్స్ హర్షవర్ధన్ చేస్తూ చూడండి. రైట్ హ్యాండ్ స్ట్రైట్ గా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ మటుకే తీసుకుందాం. ఆఫ్. బ్యాక్ కంప్లీట్. మనం చూడడం కూడా కంప్లీట్ బ్యాక్ అండ్ ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయండి. బ్యాక్ తీసుకుంటున్నాను నేను ఇలా. కంప్లీట్ బ్యాక్. Breathe in. Left side. Only same. Left side also. Complete left hand straight ga undali. Right hand mati off side again. Middle breathe in. Left side. Okay అండి నార్మల్ పొజిషన్కి వచ్చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకుందాం. సో నెక్స్ట్ థాడాసన్. థాడాసన్ తీసుకుందామా? అన్ని స్ట్రాంగ్ అవుతుంది. సో లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ అప్. మ్యాక్సిమం ఒక 10 seconds మనం ఆపినామంటే హైలైట్ ఇక. రిలాక్స్. ఓరల్ గా లెఫ్ట్ ఫింగర్స్ పైన బ్యాలెన్స్ ఉంచాలి. లాంగ్ బ్రీత్ ఇన్. రిలాక్స్. కిడ్నీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా రోజు రెగ్యులర్ గా త్రికోణాసనం చేస్తే కిడ్నీ ప్రాబ్లం రాదు. సైడ్స్ యొక్క ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. సైడ్స్ యొక్క మజిల్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి. నీ పెయిన్ ఉండదు. రిలాక్స్. మళ్ళీ అగైన్ లాంగ్ బ్రీత్ ఇన్ మిడిల్. సైడ్ చేంజ్. బ్రీత్ అవుట్. యాక్చువల్గా త్రికోణాసనం మీరు అబ్జర్వ్ చేస్తాను చూడండి. ఇక్కడ చూపు ఎక్కడ ఉండాలో కాంపింగ్ మనం కరెక్ట్గా చూడగలగాలి త్రికోణాసనం. రిలాక్స్. మిడిల్ బ్రీత్ ఇన్. అపోజిట్ తీసుకుందాం. రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్. సో త్రికోణాసనంలోనే ఎలా ఉంది థంబ్ అని అబ్జర్వ్ చేయండి. థంబ్ ఫింగర్ కనబడుతుందంటే మనం పర్ఫెక్ట్గా హెల్తీగా ఉన్నది. రిలాక్స్. దగ్గర బట్ ఇక్కడ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్. బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. సో రిలాక్స్. నెక్స్ట్ పాదాస్తాసన. పాదాస్తాసనలో 4 హెడ్ నీస్కి టచ్ అవ్వాలి. అందరం ట్రై చేద్దాం. సో పాదాస్తాసన వల్ల డయాబెటీస్ పేషెంట్లకు చాలా యూజ్ అండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. నీస్కి టచ్ చేద్దాం. రిలాక్స్. మళ్ళీ అగైన్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. అర్ధ చక్రాసన్ 2 times. మళ్ళీ అగైన్ లాంగ్ బ్రీత్ హ్యాండ్ బ్యాక్ వెండింగ్. రిలాక్స్. పాదాస్తాసన. ఫ్రంట్ బెండింగ్. రిలాక్స్. ఓకే. సో సిట్టింగ్ పొజిషన్ తీసుకుందాం ఇలా తీసేసుకొని ఫ్రంట్ బెండింగ్. పశ్చిమోత్తాసన వల్ల బెల్లీ ఫ్యాట్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది. మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా యూస్ఫుల్. మనం చూస్తున్నాం చిన్నపిల్లల్లో తొందరగా వైట్ హెయిర్స్ వస్తున్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా పశ్చిమోత్తాసన మంచిగా వీలైనంత వాటికి మనం సరే రిలాక్స్ అవుదాం. ఇది పశ్చిమోత్తాసన అండి. నెక్స్ట్ తీసుకుందాం బటర్ఫ్లై. బద్ధకోణాసన. బటర్ఫ్లై చాలా యూస్ఫుల్. దీని ఏమంటాం తెలుగులో బద్ధకోణాసన. బ్యాక్ స్ట్రైట్ గా తీసుకుందాం. వీలైనంత లెగ్స్ మూమెంట్ తీసుకోండి. బటర్ఫ్లై ఎలా ఉంటుంది మూమెంట్ బాగుంటుంది కదా దాన్ని. సో అది మన బాడీ కూడా అలా బటర్ఫ్లై లాగా మూమెంట్ ఇవ్వండి. వస్తున్నాయా? రియలీ లెగ్ ఎక్సర్సైజ్ చేయండి. మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక సరే రిలాక్స్ అవుదాం. లెగ్ స్ట్రైట్. పశ్చిమోత్తాసన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మంచి రోజు పశ్చిమోత్తాసన చేస్తే మొత్తం కరిగిపోతుంది. సరే నెక్స్ట్ ఏం చేస్తే బటర్ఫ్లై. లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా యూస్ఫుల్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ యూస్ఫుల్. నెక్స్ట్ బీపీ థైరాయిడ్ అంటే ప్రతి ప్రాబ్లమ్స్ యూస్ఫుల్ వజ్రాసన. సో తిన్న తర్వాత యోగాసనాలు చేయొద్దు, కానీ వజ్రాసన అయితే తిన్న తర్వాత వేసుకునే ఆసనం అంటే వజ్రాసన. సో దీంట్లో మనం కొన్ని ఆసనాలు చూద్దాం. వజ్రాసనం నుంచి నీలోని పొజిషన్ తీసుకుందాం. నీలోని పొజిషన్లో హ్యాండ్ సైడ్కి తీసుకుందాం. ఇలా మంచి 2 హ్యాండ్ సైడ్కి తీసుకొని అర్ధ ఊష్టాసన మంచి హాఫ్ మట్టుకే తీసుకుంటున్నాం. తీసుకుందాం. 2 హ్యాండ్ స్ట్రైట్ గా తీసుకుందాం. రైట్ హ్యాండ్ రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. సరే 2 హ్యాండ్స్
కొంచెం ఆవట్ని సైడ్కి పెట్టేసేయండి. బ్రీతింగ్ చేస్తూ బ్యాక్ తీసుకోండి. ఒక 5 seconds హోల్డ్ చేయండి. 5 seconds. రిలాక్స్. ఓకే. సో పూర్ణ ఉష్ణం హెడేక్, కొందరికి ఏంటంటే 1 side పెయిన్ ఉంటుందండి. అలాంటి వాళ్ళకి కూడా శశాంకాసన్ చాలా యూస్ఫుల్. చిన్న పిల్లలు ఏంటంటే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతారు శశాంకాసన్ వల్ల. రిలాక్స్ అవుదాం. మళ్ళీ లాంగ్ బ్రీత్ అయిందా? టీచర్స్ మీరు అందరు బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో అగైన్ ఒక 5 seconds అలా హోల్డ్ చేద్దాం. రిలాక్స్, బ్రీత్ ఇన్ అండ్ అవుట్. సో వజ్రాసనంలో కూర్చొని కొంచెం రిలాక్స్ అవుదాం. లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. వజ్రాసనం వేయడం స్టార్ట్ చేసేసాను. సరే, లెగ్ స్ట్రైట్ గా తీసుకుందాం. కొంచెం ఫ్రీ చేసుకోండి. ఒకరోజు మనకు పెయిన్ అనిపిస్తారండి వజ్రాసనం కూడా, అలవాటు అయిపోయినా మీరు ఈజీగా 15 minutes కూర్చోగలుగుతారు. సరే, ఇంకా డౌన్లోడ్ చేద్దామా? ప్రాణాయం చేద్దామా? డౌన్లోడ్ చేస్తారా? సరే, ప్రాణాయం స్టార్ట్ చేద్దామండి, తర్వాత చేద్దాం. సిట్టింగ్ పొజిషన్కి వచ్చేద్దాం. సిద్ధాసనంలో కూర్చుందాం. సిద్ధాసన్, రైట్ లెగ్ అప్ చేసి లెఫ్ట్ లెగ్. ప్రోటోకాల్ ప్రకారం 8 ప్రాణాయామ్స్లో 3 ప్రాణాయామ్స్లో తీసుకుందామండి. ఒకటి కపాలభాతి. కపాలభాతిలో మంచిగా లెగ్స్ ఫోల్డ్ చేద్దాం. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా కూర్చోండి. 2 hands ధ్యాన ముద్రలో తీసుకుందాం. బ్యాక్ స్ట్రైట్. ఫస్ట్ కొంచెం లాంగ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాం. ఒకసారి మంచి శ్వాసను పీల్చండి. మెల్లిగా స్లోగా శ్వాసను వదిలేసేయండి. మళ్ళీ శ్వాసను పీల్చండి, శ్వాసను వదిలేసేయండి. ఓకే, రిలాక్స్. మౌత్ ఓపెన్ చేయొద్దండి, మౌత్ క్లోజ్ చేద్దాం. మంచిగా మౌత్ క్లోజ్ చేసేసి 2 hands ధ్యాన ముద్రలో తీసుకొని బ్యాక్ స్ట్రైట్గా తీసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ టచ్ అవ్వాలి, కపాలానికి టచ్ అవ్వాలి. సో మీరు అంత స్పీడ్ చేయాలి. మీరు స్లో చేస్తే ఎక్కడ టచ్ అవుతుంది, స్పీడ్గా చేస్తేనే టచ్ అవుతుంది. స్టార్ట్ చేద్దామా? ఫాస్ట్గా తీసుకుందాం. రైట్ సైడ్ క్లోజ్ చేస్తున్నాం. లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ చేస్తున్నాం. మ్యాక్సిమం ఒక 10 seconds హోల్డ్ చేద్దాం. యాక్చువల్గా 30 seconds కూడా ఈజీగా హోల్డ్ చేయగలుగుతాం. లాంగ్ బ్రీతింగ్. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేద్దాం. రైట్ సైడ్ ఓపెన్ చేసి బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ సైడ్ బ్రీతింగ్ చేద్దాం. మళ్ళీ ఒక 10 seconds హోల్డ్ చేద్దాం. కొంచెం లాంగ్ బ్రీతింగ్. అబ్జర్వ్ చేయండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే మనకి ఎంత రిలాక్స్ అనిపిస్తుంది. మీరు ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేసేసి మీరు అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే సో బ్రెయిన్ అనేది చాలా రిలాక్స్ అవుతాయి. బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ అందుతాయి. సో దీనివల్ల హెడేక్, మైగ్రెయిన్, హెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్ చాలా మంది చూస్తున్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ప్రశాంతత ఎవరు అందరూ అనుకుంటారు నేను చాలా బిజీ, నాకు అసలు టైమే లేదు, నాకు ప్రశాంతత దొరకట్లేదు. పీస్ ఆఫ్ మైండ్ కావాలి అందరికీ ఉంది. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే డైలీ అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. ఈ ఆక్సిజన్ లెవెల్స్ మనం ఎక్కువ అందిస్తున్నాం బాడీకి. అందించినప్పుడు ఏంటి హెడేక్ రాకుండా, ఫ్యూచర్లో మనకు మైగ్రేన్ రాకుండా, ఇంకొకటి అస్తమా, సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్ ఇంటర్లో వస్తే అస్తమా సైనస్ కామన్, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా అనులోమ విలోమ ప్రాణాయామం కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు 1000 years ఎవరైనా ఉంటారా? మన ప్రపంచ భూమి పైన ఎవరైనా 1000 years ఉన్నారా? అంటే మనుషులని కాదు, తావేళ్ళు 1000 years ఉంటారంట. అందరం మనం 100 years అంటేనే మనం గొప్ప, ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా మనం ఒక 100 years ఉన్నామంటే చాలా గ్రేట్ మనం. ఎందుకంటే ఇప్పుడు 30-40 years వచ్చినాయంటే ఏదో ఒక ప్రాబ్లం. మంచిగా బ్రీతింగ్ చేయండి. ఓపెన్ చేసి ఫోల్డ్ చేయండి, ఫోల్డ్ చేయండి. ఇలా నన్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఎంత శ్వాస పీల్చాలో అంత శ్వాస పీల్చుకున్న తర్వాత నోస్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తారు. ఇన్హేల్ చేస్తామా? సో మీ అందరికి కూడా ధన్యవాదాలు. మరి మన ప్రోగ్రాంకి వెళ్ళే కంటే ముందు మన చిన్నారి శకుంతలతో ఒక పాట. యోగి 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 యోగా చేసి యోగిగా మారు మనిషి, ధ్యానం చేసి జ్ఞానం పొందు మనిషి, కలిగే ఆనందమే ఆత్మ సాక్షాత్కారం, ఆది అంతాలకు
योगी 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 कैलाश शिखरान महादेवुडे आदि योगिगा योगाकु गुरुवायरा तलरा तलुरा सेटिया ब्रह्मने ध्यान योगिगा जीवुल्नि सृष्टिंचरा योग निद्रासनं पैन महाविष्णुवे మరి ఈరోజు మా గవర్నింగ్ బాడీ సభ్యులు వీరేశం గారు తను ఉన్నారు కాబట్టి మరి వారు ఈరోజు సాయంత్రం బయలుదేరుతారు. ముందుగా వారిని సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేడం గారు మరి మనకు ప్రతి ఒక్క కార్యక్రమానికి మేయర్ గారు రావడం, తర్వాత నిజామాబాద్లో మేడం గారు వచ్చినాక ఇటువంటి చాలా కార్యక్రమాలకు ఒక మంచి గుర్తింపు అనేది లభించింది. అదేవిధంగా ఇప్పుడు రసూలుబీ మేడం గారు కూడా మనకు ఈ అన్ని కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ జిల్లాలో అన్ని మరి ముందుండి స్టేట్లోనే మన జిల్లా కార్యక్రమాలు ఫస్ట్ రావాలని కోరుతున్నాం. ఇక మహిళలు ముందుంటే ఇక సాధించలేమీ లేదు. మరి అటువంటి ఇద్దరు మహిళలు ఇక్కడ ఉన్నారు. దానికి తోడు మా జ్యోతి మేడం గారు, అదే అంటున్నాం, జ్యోతి మేడం గారు, సీతయ్య గారు, ఇదంతా అందరికీ నమస్కరిస్తూ మరి ముఖ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ యోగా ప్రపంచానికి తెలియజేసిన మన భారతదేశ ప్రతిష్ట కీర్తి పతాకాలు మరి ప్రపంచవ్యాప్తంగా వెలిసిల్లుతున్నాయి. ఈరోజు యోగా గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఇది విశ్వవ్యాప్తంగా ఈ యోగా గురించి చర్చ జరుగుతూ ఉన్నది. మన యోగా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిసింది. ఆరోగ్యము, ఆనందము, అదేవిధంగా మన జీవన విధానంలో మార్పు. కాబట్టి ఇటువంటి యోగాను మనం నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పాఠశాలలో విద్యార్థులు కూడా ప్రత్యేకంగా నేర్చుకోవడం అనేది చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిద్ధయ్య గారికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇస్తున్న ముఖ్యంగా అధ్యక్షుల గారికి మరియు మేడం గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక చిన్న కానుక మన పాఠశాలకు బహుకరించాలనుకుంటున్నాం. అది మా మేడం లతా మేడము, తర్వాత ఈ మేయర్ మేడం చేతుల మీదుగా ఈ పాఠశాలకు ఒక మైక్ సెట్. Chief guest of the day, our Nizamabad Mayor Garu, DWO Siddhaya Garu, other supervisors, Anganwadi teachers, press media, CDPOs, and my dear children. అందరం మనం ఇక్కడ ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కోసము వచ్చాము. ఆల్రెడీ మీరు యోగా చేశారు. యోగా యొక్క ఇంపార్టెన్స్ అనేది వీణా టీచర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మనం అందరం మన ఆరోగ్యం బాగుండాలంటే మనము డైలీ ఎంత కొంత అనేది మన కోసం మనము టైం అనేది కేటాయించాలి. ఆ టైం కేటాయించాలంటే మనం శారీరకంగా కొద్ది వరకు మనం యోగా చేస్తే మనకు ఎన్నో జబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ జబ్బులు రావద్దంటే మనం డైలీ యోగా చేయాలా. సరే వచ్చినాయి అయినా కొన్ని యోగాలు చేయవచ్చు. ఆ దానికి మీరు ఒక యోగా ఇన్స్ట్రక్టర్ని ఇప్పుడు తను చెప్పినట్టుగా చేయొద్దు. ఆ యోగా ఇన్స్ట్రక్టర్ని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే కొన్ని యోగాలు మనం చేయవచ్చు. ఇప్పుడు తను చెప్పారు కపాలభాతి అంటే అన్ని కండిషన్స్లో మనం కపాలభాతి చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం కపాలభాతి చేయాలనుకోండి, ఆ దానికి బ్రీదింగ్ అనేది చాలా అవసరం. సో బ్రీదింగ్ ఎక్కడి వరకు చేయాలా? మన నాభి దాకా కరెక్ట్గా చేయాలా. మరి అది 1 minute-లో 60 times చేసినట్టుగా ఉంటేనే దానికి ఒక టైం సెట్ అనమాట. కొన్ని నిమిషాలలో మనము 60 సార్లు చేసినట్టుగా ఉండాలి. చేస్తేనే మనం ఆ యోగాని మనము కరెక్ట్గా చేస్తున్నట్టు. మరి లోమ్ విలోమ్ చెప్పారు. లోమ్ విలోమ్ అనేది బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఏంటంటే ఒక ముక్కు నుంచి మీరు గాలి పీల్చుకోవాలైతేనో అదేవిధంగా ఆ ముక్కుని నెక్స్ట్ సెకండ్లో బ్లాక్ చేసుకొని ఇంకొక ముక్కు నుంచి ఆ గాలిని మీరు బ్రీద్ అవుట్ చేయాలా. సో ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ అనమాట. దీంతో మీకు కొన్ని సరిగా చేయకపోతేనో కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి యోగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసుకుంటానే కొన్ని చేయండి. మీ పిల్లలు ఉన్నారు తను చెప్పినట్టుగా తాడాసన, ఇప్పుడు మీ హైట్, ఆ పిల్లల యొక్క హైట్ పెరగాలంటే కూడా మనం చాలామంది కదా హైట్ అనేది అందరికీ ఇంపార్టెన్స్, ఇవాళ రేపు హైట్ ఉంటేనే అన్నీ అరే హైట్ పర్సనాలిటీ అని అంటారు. సో హైట్ పెరగాలని కూడా తాడాసన ఉంది. సో ఇలా రకరకాలుగా వీటితో పాటు మీరు సరి అయిన డైట్ కూడా తీసుకోవాలా. ఇప్పుడు తను అన్నారు మీకు లాస్ట్లో వజ్రాసన్ మీరు డైలీ చేస్తేనే ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనం అనుకున్నట్టు మనం వెయిట్ లాస్కి సంబంధించిందే ఉంటుంది. మన సరిగా గాలి పీల్చుకోవడం వల్లనే అవుతుంది. ఏదంటే మనకు ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ అనేది ఉంటుంది. ఒక ఇంట్లో మనం ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని దాంతో ఫ్రెష్ ఎయిర్ ఉండదు. మనం ఉన్న ఇందాక మేడం అన్నట్టుగా మనం ఇప్పుడు విలేజెస్లో కాదు టౌన్లో ఉంటున్నాం కాబట్టి చిన్న చిన్న ఇళ్ళలో సో ఉన్న హైజీనిక్ కండిషన్స్లో ఉన్నప్పటికీ మనకి గాలి సరిగా లేకపోవడం వల్ల డైలీ మార్నింగ్ 5:30 to 6 వరకు లేచి మీకు మీరు టైం ఇచ్చుకుంటే మీ హెల్త్ బాగుంటుంది. మీ పిల్లలు కూడా దే విల్ ఆల్సో బీ హ్యాపీ కదా. మనం పిల్లలతో పాటు వెళ్ళేటప్పుడు కూడా మనం ఎలా ఉండాలి ఇవాళ మదర్స్, అది పిల్లలు కూడా అనుకుంటారు. వాళ్ళకు కూడా ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది, హౌ మై మదర్ షుడ్ బి అన్నట్టుగా. పిల్లల కోసం కూడా మనం ఎంత కొంత యోగా చేస్తేనే మనకి మంచిది. సో ఏంటంటే ఒక ఫ్యామిలీ అనేది కన్సిస్ట్ ఆఫ్ హస్బెండ్, వైఫ్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మనం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషం. అస్తమాన ఏదో మనకి అనారోగ్యం అవుతూ ఉంటే వాళ్ళు మనని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటేనో వాళ్ళు కూడా బాధ. ఆ నెంబర్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ దానికి మనం స్పెండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మన చేతిలోనే ఉన్నది యోగా. ఈ మంత్రం అనేది అందరు చేయండి డైలీ, మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు. కాబట్టి మీ విలేజెస్లో ఎక్కడైతే ఇలాంటి పిల్లలు మీకు టచ్లో వస్తారు వాళ్ళని మా అడ్రస్ ఇవ్వండి, డిఆర్సి సెంటర్ అడ్రస్ తీసుకోండి. వీ హ్యావ్ క్యాలెండర్స్, ప్రమోట్ దెమ్, మోటివేట్ దెమ్. ఇది కూడా ఒక వే యూ కెన్ హెల్ప్ స్నేహ సొసైటీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్వైజర్స్కి అందరికీ నా నమస్సుమాంజలి. చాలా విషయాలు మన మేడం గారు చెప్పడం జరిగింది. చక్కగా తను కూడా ఆసనాలు చూపించడం జరిగింది. నిజంగానే మనము ఈ వర్క్ బిజీలో టైం లేదు అనుకోవడం జరుగుతుంది. అది కాదు, మన కోసం మనము ఖచ్చితంగా కొన్ని ఆసనాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చెప్పారు మేడం. ఇది అందరం కూడా పాటించాలి కూడా. మీరు అన్నట్టు మార్నింగ్ అవర్స్లో పెట్టుకొని మన కోసం మనం ఒక ½ an hour కేటాయించుకొని యోగా చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం, మన హెల్త్ మనం ఫిట్ ఉంటేనే అన్నీ చేయగలం. కాబట్టి యాజ్ ఏ మదర్గా కానీ, ఉమెన్గా కానీ, బయట సమాజ సేవ కానివ్వండి, మనం స్ట్రాంగ్ ఉంటేనే, మనం ఒక పిల్లర్లా ఉంటేనే అందరికీ మనం సహాయం చేసే విధంగా తయారవుతాం. కాబట్టి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మీ సేవలు చాలా గొప్పవి. మీరు ప్రొద్దు నుండి చేస్తూనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకోసం మీరు టైం తీసుకోండి. మీరు కూడా ఖచ్చితంగా యోగా చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం చాలా మంచిది. అట్లాగే మేడం గారు చెప్పినట్టు ఎక్కడ మనకు పిల్లలు కనిపించినా ఖచ్చితంగా మేడం మేము సపోర్ట్ చేస్తాము. మన అడ్రస్ ఇస్తాము మీకు, మా వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడికి మేము ఖచ్చితంగా మీకు రిఫర్ చేస్తాము, పంపిస్తాం మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేటి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు మన మేయర్ గారికి నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు యోగా డే సందర్భంగా. అలాగే నాతోటి సిడిపోస్, అలాగే జ్యోతి గారు, ఇక్కడ ఈ స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ గారు, ఈ యొక్క స్నేహ సొసైటీ ప్రెసిడెంట్ గారు, ఇంతకుముందు మనకి వన్ ఆఫ్ ద మెంబర్ గారు వచ్చిపోయారు. వారికి, యోగా టీచర్కి, అంగన్వాడీ టీచర్లకి, ముఖ్యంగా పిల్లలందరికీ, మన ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వారికి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఎందుకంటే ఈరోజు అసలు చాలా గ్రేట్ డే. ఇందాక మనకి యోగా టీచర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినారు అసలు ఎందుకు ఇవాళనే 21 జూన్ నాడే ఎందుకు చేయాలి అన్నది. మామూలుగా మన అకాడమిక్ క్యాలెండర్లో సెంటర్ ఆఫ్ ది ఇయర్లో 365 డేస్లో జూన్ 21 సెంటర్ ఆఫ్ ది డే ఉంటుంది. అందులోనూ మనకి రేఖాంశాలు, దక్షిణాంశాలు ఎట్లా ఉంటుంది, ఈ రోజున లాంగెస్ట్ డే అని కూడా మనకి వివరించారు. సో అందుకోసము ఈరోజు ఎవ్రీ ఇయర్ మనము 2018 నుంచా మనము యోగా డే 15 నుంచి యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము.
యోగా డే నాడే కాకుండా మనకి ఇప్పటిదాకా భక్తులందరూ తెలియజేశారు, మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎవరో వచ్చి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించరు. మన చేతులతో మనము మన కోసం ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున కానీ సాయంత్రం కానీ కేటాయించుకున్నారనుకోండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాకపోతే అది సిస్టమేటిక్గా ఖచ్చితంగా సస్టైన్ చేయగలగడం అన్నది చాలా గొప్ప కార్యక్రమం. అట్లా సస్టైన్ చేసుకోగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ బీపీ షుగర్లు ఎక్కువైపోయి హార్ట్ సర్జరీస్ చేసుకొని స్టంట్లు వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. మనకి చక్కగా ఎంత చక్కగా పిల్లలు నార్మల్ పిల్లలు చేసినట్టుగానే మీరు లాస్ట్ టైం మనకి మన స్కూల్ నుంచి స్నేహ సొసైటీ నుంచి మన నిజామాబాద్ జిల్లా పేరు నిలుపుకుంటూ మన హైదరాబాద్ దాకా వెళ్ళి 24 hours కంటిన్యూస్ యోగా చేసి రికార్డ్ బ్రేక్ చేశారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అది ఒక ట్రిమెండస్ చేంజ్. ఏ జిల్లాకి రానటువంటి గుర్తింపు మన నిజామాబాద్లోని మన పిల్లలకి దక్కింది. అటువంటి కార్యసాధన సాధించారంటే యోగా మాస్టర్ గారు, అలాగే స్నేహ సొసైటీ నుంచి సిద్ధయ్య గారు, ప్రిన్సిపల్ గారు, జ్యోతి గారు, వీరి యొక్క కంటిన్యూస్ అనితర సాధ్యమైనటువంటి విషయాన్ని సాధించినారు వాళ్ళు. సో ఇటువంటివన్నీ కూడా చేయగలగడం అంటే ఒక మనసులో ఒక సంకల్పం ఉండడమే కాదు, ప్రాక్టికల్గా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తే వాడు అంత కరెక్ట్గా 24 hours కంటిన్యూస్ వితౌట్ ఎనీ బ్రేక్ దే హ్యావ్ బీన్ ఆ యాక్టివిటీస్లో చేశారు. మనకి ఇందాక టీచర్ గారు తెలిపారు 84,000 ఆసనాలు ఉన్నాయని. మనకి భగవంతుడి సృష్టిలో ప్రతి ఒక్క కార్యము, మనము రైతులను చూస్తాం, వ్యవసాయ రైతులు నాట్లు కానించి భూమి దున్నే కానించి ప్రతి ఒక్క యాక్టివిటీ ఒక యోగమే. ఈ మన యోగాసనాలు ఇప్పుడు ఇందాక తెలియజేశారు. నాట్ ఓన్లీ రైతులు, ఏ కార్యక్రమం ఏ పనులు చేసుకునే వాళ్ళైనా సరే. అలాగే ఇప్పుడు రిలీజియస్గా చూద్దాం, ముస్లిమ్స్లో వజ్రాసనంలో కూర్చుంటారు. వాళ్ళు తినే మటన్ ఆ చిన్న చిట్కాలు కూడా కొన్ని చెప్పండి. దిండన్న వేసుకొని దుప్పటన్న మడత పెట్టుకోను, లేకపోతే అలాగే మీరు బటర్ఫ్లై ఆసనం చెప్పారు. బటర్ఫ్లై ఆసనం చేయడం వల్ల థై గ్లాండ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, థైస్ కరెక్ట్గా స్టిఫ్గా ఉంటాయి. కొంత 40 దాకా మీరు యోగాసన కంటే కూడా ఆఫ్టర్ 40 ఈజ్ వెరీ మస్ట్ అండ్ షుడ్. మనిషికి చాయ్ పానీలు ఎట్లాగో, ఆహారం ఎట్లాగో, ఒక పూట భోజనం ఎట్లాగో, ఒక పూట ఆసనాలు అనేది కూడా 40 తర్వాత తప్పనిసరిగా చేయాలి. అట్లా చేస్తేనే కొంతవరకైనా మనము ముఖ్యంగా మన దైనందిన కార్యక్రమాలు చేసుకోగలుగుతాం. ఒక తల్లిగా చెల్లిగా భర్తకి సహకారం అందించడంలో అన్ని రకాల వారికి కావాల్సిన ఫుడ్ యాక్టివిటీ ఇంట్లో చేయాలి, బయటకు వచ్చి ఉద్యోగరీత్యా ఒక అంగన్వాడీ టీచర్గా అన్ని కార్యక్రమాలు చేయాలి. అంగన్వాడీ టీచర్ అంటే ఎక్స్ప్రెస్ లాగా పరిగెట్టాల్సి వస్తుంది. అటువంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎక్కువగా డిప్రెషన్ వెళ్లకుండా ఇదంతా ఎంత చెప్తా ఉంటారన్న అటువంటి లేకుండా కొత్తదనం ఎప్పటికప్పుడు మన నరాలన్నీ కూడా యోగా యాక్టివిటీస్ చేయడం వల్ల కొత్త నరాలు, కొత్త చెడు చచ్చిపోయిన నరాలు బాడీలో ఉండకుండా నిల్వ ఉండకుండా అయ్యి బయటికి ఎక్స్క్రీట్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. అలాగే ఆక్సిజన్ తోటి ఎక్కువగా ఫుల్గా నిండి ఉంటుంది యోగాసనాలు చేయడం వల్ల. ఎక్కువగా ఆక్సిజన్స్తో ఉండడం వల్ల ఏమవుతుంది, పాజిటివ్ ఐడియాస్ వస్తుంటాయి, ఎవరి మీద ఎటువంటి నెగిటివ్ ఐడియాస్ అనేది ఉండదు. వెన్ ఎ పర్సన్ ఈజ్ పాజిటివ్గా ఉంటే పిల్లలందరూ కూడా, నీ పిల్లలందరూ కూడా, నీ అంగన్వాడీలో ఉండే పిల్లలు కానీ, మీ సొంత బిడ్డలే కానీ, నీ కుటుంబ సభ్యులే కానీ, అందరికీ పాజిటివ్ వైబ్సే మీరు పంపించగలుగుతారు, ఇవ్వగలుగుతారు. ఇటువంటి అన్నీ కూడా ఎప్పుడైతే మనిషి ఆరోగ్యము బాగుంటుందో ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యం దానంతట అదే వస్తుంది. ఫస్ట్ 2 కరెక్ట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా యోగాలు చేయడం వల్ల ఆనందంగా ఉండాలి. అంత ఆరోగ్యం ఆనందం ఉంటే లక్ష్మి దానికైతేనే ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. సో దయచేసి అందరి టీచర్లు, మనకి ఇది ఒక మంచి అవకాశము. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్పారు. తను ఇంట్లో కూర్చొని చేయడం, పద్మాసనం చేసుకొని పద్మాసనంలో కూర్చొని చేయడం, అలాగే వజ్రాసనంలో కూర్చొని చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల కనీసం మన స్టాఫ్లోనే మాకు DW ఆఫీస్లో చాలామందికి వెన్నుపూస ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మొన్న మాకు ఒక డిజేబుల్ స్టాఫ్కి చిన్న పిల్లాడేవాడు 22-23 మొన్న రీసెంట్గా రిక్రూట్ అయిన పిల్లాడు, చైల్డ్ హెల్ప్ లైన్, ఆడికి బండి నడిపి ఆడు బండి నడిపేటప్పుడు గేర్ వేస్తారు కదా కాలుతోని, వేసి ఒక బెండ్ సైజులో బెండ్ డైరెక్షన్లో కూర్చోటన్నా ఆ అబ్బాయికి ఇక్కడ ఎన్నుపూస ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పెళ్ళిగాని పిల్లోడికి ఇప్పుడే ఎన్నుపూస ఆపరేషన్ అంటే ఎంత భయము, ఆ తల్లిదండ్రులకి ఎంత రిస్క్. 3 lakhs దాకా
అందరు కలిసి డొనేట్ చేసి ఆ పిల్లడికి ఆపరేషన్ చేయించారు. ఇవన్నీ కేవలం బికాస్ ఆఫ్ ఒక పోస్టర్లో కూర్చోకపోవడం, ఒక సరైన పోస్టర్స్లో వాళ్ళు కార్యనిర్వహణ జరపకపోవడం. మన దగ్గర స్వప్న ఉంది, తనకి కూడా వెన్నుపూస ప్రాబ్లం వచ్చింది. ఇలాంటివి ముఖ్యంగా ఆడవాళ్ళలో నేను చూస్తున్నది ఎక్కువ ఆడవాళ్ళు కాబట్టి నాకున్న టీచర్లలో ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, డెలివరీస్ ఉంటాయి, సిజేరియన్స్ ఉంటాయి, మళ్ళీ వారి యొక్క దైనందిన మెన్సురేషన్ పీరియడ్ ఉంటుంది, దెన్ మెన్సెస్ ఆగిపోయే పీరియడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సమస్యలు. వీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి న్యాచురల్గా భగవంతుడు మనకి ఇచ్చిన సృష్టి ప్రకారం జరగాలి. వితౌట్ ఎనీ ఆపరేషన్స్ డెలివరీస్ కావాలి, వితౌట్ ఎనీ హిస్టెక్టమీ కాకుండా లైఫ్ లాంగ్ వాళ్ళు జీవించగలగాలి. దానికై అదే నిలిచిపోవాలి మెన్సురల్ అన్నది. ఇదంతా ఒకప్పుడు జరుగుతున్న కార్యక్రమమే. మళ్ళీ మనం అవన్నీ రీక్యాప్ చేసుకొని మనమందరం అట్లా ఉండాలంటే కనీసం ఒక 20 minutes అన్నా పొద్దునన్నా సాయంత్రం. మన నమాజ్ చదివేటప్పుడు ఎట్లా మనకి ఇందాక తను టీచర్ గారు చెప్పారు, సహస్రారానికి వెళ్తేనే మనకి గాడ్కి మనం టచ్లో ఉంటాం. మెసేజ్ మనకు వచ్చేస్తుంది. మనకి ఏమైనా నష్టం జరగబోతుంటే ముందే చెప్పేస్తాడు ఆయన. వస్తారా రాదా? అవన్నీ రావాలంటే నువ్వు పాజిటివ్ ఎనర్జీలో ఉండాలి. నువ్వు పాజిటివ్లో ఉన్నా అంటే కనీసం మినిమం ఒక చిన్న సింపుల్ ఎక్సర్సైజ్, నెక్ రొటేషన్స్ ఇచ్చారు, షోల్డర్ రొటేషన్స్ ఇచ్చారు, అలాగే నడుము రొటేషన్స్, వెన్నుపూస స్ట్రైట్గా ఉండడానికి రౌండ్స్ ఇందాక మన పిల్లలు చెప్పారు. ఇప్పుడు చెప్పినవన్నీ చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఇదేనా యోగా అనుకుంటారు, బట్ యు మస్ట్ కంటిన్యూస్లీ ప్రాక్టీస్ దట్. ఏదైతే ఇప్పుడు మనం చూసినామో తప్పకుండా అది కంటిన్యూస్ చేస్తూ ఉంటేనే దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఒక నెల రోజులు 2 నెలలు కనుక వజ్రాసనంలో కూర్చొని చేస్తే న్యాచురల్గా నువ్వు ఎక్కడ కూర్చున్నా నువ్వు ఇంతకుముందు ఎక్కువగా పరుపు మీద మీటింగ్స్ జరిగేవి. మా మీటింగ్స్ ఎక్కడ పెట్టినా పరుపులు ఉండేవి, పరుపు మీద దిండ్లు పెట్టుకొని మీటింగ్లు ఉండేవి. అక్కడ కింద కూర్చొని మాకు డైనింగ్ టేబుల్ లేనప్పుడు మేము అందరం నేల మీద కూర్చునే వాళ్ళం. బాగా అలవాటు అయింది. ఎప్పుడైతే డైనింగ్ టేబుల్స్ వచ్చి కుర్చీల మీద కూర్చొని తినడం మొదలెట్టామో ఇక కింద కూర్చొని అలవాటు అనేది తప్పిపోయింది. సో కొన్ని హ్యాబిట్స్ మనకి భగవంతుడు మొదటి నుంచి అనాదిగా ఉన్న పద్ధతులు కొన్ని చాలా మంచి పద్ధతులు ఉన్నాయి. మళ్ళీ అవి మనం కోల్పోకుండా ఉండడానికి యోగాసనాలు చేసి మళ్ళీ మనం ఫిట్ పెట్టుకోవాలి. ముఖ్యంగా అందరు టీచర్లకు నేను చెప్పేది ఏంటంటే మన అంగన్వాడీల పిల్లలకు కూడా ఉన్నాయి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కొన్ని చాలా సింపుల్గా ఉన్నాయి. అందులో మేము ఇప్పుడు ఇందాక ప్రీ స్కూల్ సాంగ్స్ అప్పుడు చూశాను, గెంతడం, ఎగరడం, వాళ్ళతో కలిసి అహాహా నవ్వడం. మాకు లాఫింగ్ స్కూల్ ఉండేది మాసపేటలో, ఒక పార్క్ ఉంది, లాఫింగ్ కాలేజ్, లాఫింగ్ స్కూల్ అని ఉంది. అక్కడ దే విల్ ప్రాక్టీస్ హౌ టు లాఫ్. మనస్ఫూర్తిగా బాడీలో అన్నీ యాక్టివేట్ అయ్యేటట్టుగా లాఫ్ చేయాలి. అది కూడా ఒక గొప్ప. అసలు నవ్వొచ్చేదే కాదు నాకు అక్కడైతే. ఎన్నిసార్లు మొత్తుకున్నారు, నవ్వమ్మ అంటే కూడా నవ్వొచ్చేది కాదు. నవ్వడానికి మాసప్టంలో ఎన్ఎండిసి దగ్గర ఒక పార్క్ ఉంది, అక్కడ ఉంటుంది అన్నమాట. పొద్దునే అంతా ఎంప్లాయీస్ వచ్చేవాళ్ళు అక్కడికి. సో ఇవన్నీ కూడా చిన్న తను చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మన ఫేస్లో ఉండే నరాలన్నీ కూడా యాక్టివేట్ అయితేనే కదా మనకి రక్త పరిసరణ బాగా జరిగి ఫేస్లో గ్లో వస్తుంది అనమాట. ఏమైనా కానీ యోగా చేయండి ఒక వారం రోజులు, ఖచ్చితంగా మీ ఫేస్లో గ్లో వస్తుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో నాకు స్నేహ సొసైటీ నుంచి ఇన్వైట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మళ్ళీ నా పాత రోజులు నెమరేసుకోవడానికి ఇది ఒక అవకాశం ఇచ్చారు. మా టీచర్లు అందరినీ కోరేది నేను ఒకటే, ఆల్వేస్ డూ అట్లీస్ట్ ఒక 15 minutes చేయండి. మెల్లగా మీ బాడీ ఎంత యాక్టివేట్ అయిపోతుందంటే ఒకరోజు చేయకపోతే మీకు నొప్పులు వస్తాయి. షోల్డర్స్ తిప్పి అలవాటు అయితే ఖచ్చితంగా ఈ షోల్డర్స్ దగ్గర ఇక్కడ లావుతనం తగ్గిపోతుంది. అంటే నాకు కొంచెం థైరాయిడ్ ఉంది, వారం రోజులు చేస్తే ఇదే సైజులో ఉంటా, ఒక వారం రోజులు చేయకపోతే ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి. సో ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది మనిషికి నీరు ఎట్లా అవసరమో మన బాడీలో కణాలకి ఆక్సిజన్ అవసరమో, ఆ ఆక్సిజన్ పొందాలంటే ఈ ఎక్సర్సైజెస్ చాలా అవసరము. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ముఖ్యంగా మేడం గారికి మరీ ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే మా ఇక్కడ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ DWగా నేను ఉన్నప్పటికీ మా ప్రతి ఒక్క కార్యక్రమాలకి దివ్యాంగులకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే మేడం ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మాకు సమయం కేటాయిస్తున్నారు. మీకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి మేడం. ప్రతిసారి కూడా మేము ఇట్లా జస్ట్ ఫోన్ చేయగానే మాకు అది కూడా అవకాశం కలిగించి మా ట్రైనింగ్లో కూడా మీరు వచ్చి మా పిల్లలకి మా టీచర్లతో మాట్లాడారు. దానికి కూడా చాలా సంతోషము. ఈ యొక్క కోఆపరేషన్ ఇలాగే ఉంటూ ఇంకా పైన ఉన్నత పదవులకు రావాలని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఆ ప్రోగ్రాం మీద అనర్గళంగా మాట్లాడగలిగే మరి సమాచారకనైన మన మేయర్ మేడం గారు, మరి
డెవలప్మెంట్ ఓరియంటెడ్ డిడబ్ల్యూఓ గారు, మరి స్నేహ సొసైటీ కార్యదర్శి నేనైనప్పటికీ కూడా ఓవరాల్గా కోఆర్డినేషన్ చేస్తూ ప్రోగ్రామ్ అన్నింటినీ నడిపిస్తున్న జ్యోతి గారు, స్వర్ణలత గారు, మరి వీణా గారు, మరి వీరందరూ కూడా మహిళలు ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. సో నేను ఒక్కటే ఈ అప్పీల్ ఏం చేస్తున్నానంటే, మాకు ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ అయిన అంగన్వాడీ టీచర్స్, మరి జిల్లా మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్న డిడబ్ల్యూఓ గారు, మరి నిజామాబాద్ రూరల్ని రిప్రజెంట్ చేస్తున్న స్వర్ణలత గారు, వారి సూపర్వైజర్స్, మిమ్మల్ని ఒకటే అప్పీల్ చేస్తున్నా. మిమ్మల్ని ఈరోజు మేము అనుకోకుండా, అంటే మేడం గారే సలహా ఇచ్చారు, ఇక్కడ ప్రోగ్రాం పెట్టండి సార్, ఓపెన్ ప్లేస్లో పెడితే బాగుంటుంది అని. కొంత శ్రమతో కూడుకున్నదైనా నిన్న ఈ టైంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇవాళ కంక్లూడ్ కూడా వస్తుంది. సో మీరు రావటం వల్ల ఏమవుతుందంటే, ఈ సమాచారాన్ని మీరు మీ నిజామాబాద్ రూరల్ అన్ని గ్రామాలకి, ప్రాజెక్టులు అన్ని గ్రామాలకి చేరవేసే యంత్రాంగం ఇక్కడ ఉన్నారు ఈరోజు. సో ఒకటేంటంటే, మరి చాలామంది మీరు కూడా వినుంటారు, నేను మిమ్మల్ని సంబోధించడం జరిగింది, మీరు గ్రామీణ వైద్యులు. ఎందుకంటే ఏ పిల్లవాడికి ఏ వైకల్యం వచ్చినా, ఏ పిల్లవాడికి ఏ మోర్బిడిటీ వచ్చినా మీరు ముందు వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు, డయాగ్నోస్ చేస్తారు. సో చాలామంది పిల్లలు ఈరోజు కూడా స్కూల్కి దూరంగా ఉన్నారు, ముఖ్యంగా వికలాంగులు. సో మానసిక వికలాంగులు ఎవరైనా ఇంటి దగ్గర ఉండే పర్వాలేదు, కానీ ఒక్క బ్లైండ్ కూడా ఇంటి దగ్గర ఉండకూడదు తెలియకుండా. ఎందుకంటే వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన దగ్గర ఇప్పటి వరకు దాదాపుగా 76 మంది 10th క్లాస్ పాస్ అయ్యారు. అందులో 25 మంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. మీ ముందు ఇంకా చూశాను, ఇందాక శకుంతలని ఈరోజు వాళ్ళు ఎందుకు పాడిపించారంటే, మీ అందరూ చూస్తారని పాడిపించినాను. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళలో ఒక అడిషనల్ టాలెంట్ కూడా ఉంది, చదువుతో పాటు విజ్ఞానంతో పాటు మరి పాటలు కూడా పాడగలుగుతారు మంచిగా. అంటే వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వాలి. అంటే అవకాశం ఎక్కడొస్తుంది, వాళ్ళకి స్కూల్లోనే వస్తుంది. కాబట్టి ఎవరున్నా మీ ఏరియాలో ఎవరున్నా దయచేసి రిఫర్ చేయండి. ఇందాక ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పారు, మీకు ఎవరన్నా ఉంటే మీరు రిఫర్ చేయండి. ముఖ్యంగా బ్లైండ్ పిల్లలు, మానసిక వికలాంగులు 3 నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరున్నా దయచేసి రిఫర్ చేయండి. మనకి స్కూల్లో 23 సంవత్సరాల వరకే ఉంటుంది, కానీ ఆ గ్రామంలో ఎక్కువ మంది ఉంటే కనీసం వాళ్ళతోటి ఒక గ్రూప్ లాంటిదన్నా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సహాయం అందిస్తానికి కూడా మరి మన సొసైటీ నుంచి ప్రయత్నం చేస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సహాయాన్ని అందించాలని ముఖ్యంగా డిడబ్ల్యూ మేడంని, అదేవిధంగా సిడిపో గారిని, మరి సూపర్వైజర్ని కోరుతున్నాను. సో మరి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి నగర మేయర్ శ్రీమతి దండు నీతి కిరణ్ మేడం గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వికలాంగ విద్యార్థుల కోసం తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి వారి దేవదూతలు అనొచ్చు ఇద్దరు కూడా, సిద్ధయ్య సార్ గారు, అలాగే జ్యోతి మేడం గారు, అలాగే డిడబ్ల్యూ మేడం గారు. తన గురించి నేను అంటే సందర్భం వచ్చిందని చెప్తున్నాను, ఇంతకుముందు వాళ్ళతో కూడా నేను పనిచేశాను, కానీ ఇప్పుడు చేస్తున్న అనుభూతి చాలా బాగుంది. ఎందుకంటే మీ కోఆపరేషన్ కానివ్వండి, మీరు మాట్లాడే మాటకి ముందు ఉన్నవాళ్ళు కేవలం ప్రోగ్రామ్ ఉందా, పేపర్ పట్టుకొని చదివామా అంతవరకే, కానీ మీకు చాలా బాగా నరేషన్ అంటే ఏ విధంగా చెప్పాలి అనేది కూడా మీరు తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడతారంటే అన్నీ కూడా బాగా తెలుసు. మీతో కార్యక్రమంకి వస్తున్నామంటే నాకు కూడా మేడం ఉన్నారు అక్కడ అని ఒక సంతృప్తి అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మరి మేడం గారికి, అలాగే స్వర్ణలత మేడం గారు అందరితో పాటు చాలా యాక్టివ్గా ఉన్నారు. మేడం ఏ కార్యక్రమం అయినా కూడా అందులో తప్పకుండా వస్తారు, తప్పకుండా కూర్చోరు, ఆ విధంగా చిన్నపిల్లలాగా చేస్తూనే ఉంటారు. మేడం గారికి, అలాగే గురువు గారు వీణా మేడం గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్కి, అలాగే పిల్లలకి అందరికీ కూడా
నమస్కారాలు తెలియజేస్తూ, మనకు తెలిసి ఇప్పటివరకు అందరు కూడా చెప్పారు. నేను చివరికి మైక్ పెట్టుకుంటాను, ఏం చెప్పాలో అర్థం కాదు, అన్నీ చెప్పేస్తారు, లాస్ట్కి మైక్ ఇస్తారు మాకు. మనందరికి కూడా తెలుసు యోగా మన జీవితంలో ఎలాంటి స్థానం ఉందో అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. యోగా అనేది ఇప్పుడు వచ్చింది కాదు, యోగా పుట్టిందే మన భారతావనిలో, ఈ భూమి మీద. అప్పుడున్నటువంటి ఈ యోగా వచ్చింది ఓంకారం నుంచి, శివుడి నుంచి అని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అది ఏ విధంగా అది వస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి గ్రంథాలు కానివ్వండి, దాని గురించి మనకు ఒక 4 వాక్యాలు తెలవాలి. ఇప్పుడు గురుగారు చెప్పారు ఇంతకుముందు, ఇన్ని ఆసనాలు ఉన్నాయి, 84,000 ఆసనాలు ఉన్నాయి, 26 ముద్రలు ఉన్నాయి, 8 ప్రాణాయామాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా తెలిసినాయి మనకి? ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు ఒక రైటింగ్లో ఒక బుక్ అనేది ఉండాలి, అయితేనే అది పరంపరంగా వస్తుంది. కాబట్టి ఆ గ్రంథాలన్నీ కూడా యోగశాస్త్రం అనేది వచ్చింది కాబట్టి అది ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఇలాంటి గురువులన్నీ చదివి మన లాంటి వాళ్ళందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. మరి ఆ గ్రంథాలన్నీ రచించినటువంటి పతంజలి గురుగారు కావచ్చు, మహర్షి గారు, అంతకుముందు ఇంకా వేరే వాళ్ళందరూ కూడా ఆ సంపుటీకరణ చేసి అవన్నీ కూడా భద్రంగా భావితరాల కోసం, భవిష్యత్తు తరాల కోసం అవన్నీ కూడా రాసి పెట్టారు. కాబట్టి అవన్నీ చదివి ఇప్పుడు యోగా, ఒకప్పుడు యోగా అనేది అందరి భూమి మీద ఉంది, అందరికి కూడా తెలుసు, కానీ ఆచరించడం అనేది పూర్తిగా మర్చిపోయిన రోజుల్లో మళ్ళీ దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి దీన్ని చెయ్యాలి. ఎందుకంటే మనకు ఇప్పుడున్నటువంటి ఈ కాంక్రీట్ జంగిల్లో, పంజరాల లాంటి ఇళ్లల్లో సరైనటువంటి గాలి లేకుండా, సరైనటువంటి ఒక ఆలోచన విధానంతో మనం ఇళ్లలో ఉండలేని పరిస్థితులు ఈ రోజుల్లో తలెత్తుతూ ఉన్నాయి. అలాంటి జీవితాన్ని గడుపుతున్న ఈ సమయంలో మనకి యోగా అనేది చాలా మంచి ఒక రెమెడీ, ఒక మంచి ఉపశమనం అన్నమాట. దాన్ని మనం ఫాలో అవుతే తప్పకుండా మన శారీరకంగా ఉన్నటువంటి సమస్యలు, అలాగే మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి, ఈ రెండు కూడా మనము కంట్రోల్ చేసుకుంటాము. దానివల్ల మన జీవితం అనేది సాఫీగా సాగడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. మరి ఆ విధంగా సాఫీగా సాగాలంటే, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా చూడండి, మొత్తం కూడా మనం పీల్చే గాలి నుంచి కూడా తినే తిండి వారికి ప్రతిదీ కూడా కాలుష్యమే. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, ఆహార కాలుష్యం, ప్రతిదీ కూడా కాలుష్యం అయిపోయింది. ఏది తినాలన్నా కూడా మళ్ళీ మనం డబ్బులు పెడుతున్నాం, వాటికి ఊరికే రావట్లేదు, వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఫ్రూట్స్ తినాలని చెప్తున్నారు, ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నాం. ఫ్రూట్స్ చూస్తే ఏముంది, మొత్తం మందు జల్లి పండించిన పంటలు. అవి తీసుకొచ్చి మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో పెట్టి, మళ్ళీ లేదా వెనిగర్లో పెట్టి దాన్ని కడిగి మళ్ళీ ఆ విధంగా మనం తింటేనే అది ఒంటికి పడుతుందో లేదా కూడా అది మనకు సరైనటువంటి నమ్మకం లేకుండా పోయే రోజుల్లో మనం బతుకుతున్నాం. మరి ఇలాంటి రోజులను అధిగమిస్తూ మనం చూసాం, కరోనా ఎంత భయంకరమైనటువంటి రోజులు అవి. అంతవరకు మనం వింటూ పోయాం, పలానా రోజుల్లో 5 లక్షలు చనిపోయారు, అప్పుడు ఆ ప్లేగ్ వచ్చింది, అప్పుడు ఆ కలరా వచ్చింది అని మన కళ్ళతో చూసాం, మనం అనుభవించాం కరోనా అంటే ఏంటి. అసలు ఆ రోజుల్లో ఇంతకన్నా అప్పుడైతే ఇంకా వైద్యం ఇంత అభివృద్ధి కూడా చెంది ఉండలే. ఇప్పుడు చెంది ఉన్నా కూడా ఎంతవరకు నష్టం జరగాలనో అంతవరకు నష్టం జరిగింది. అది నేర్పించిపోయింది మనకి ఏంటి, ఏ విధంగా ఉండాలి మనిషి, ఏ దాన్ని దూరం పెట్టాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ విధంగా ఉండాలి. ఆ సమయంలో చాలామంది యోగా అంటే తెలియని వాళ్ళు కూడా ఇళ్ళలో కూర్చొని యోగా చేశారు ఆ రోజుల్లో, అవునా కదా? అందరూ కూడా యోగా చేశారు. ప్రాణాయామం, యోగా మీ అందరు కూడా తెలుసు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత మధురమైనటువంటి సంగీతాన్ని ఇచ్చారు. ఆయన ఎన్ని పాటలు పాడారు, 1000 పాటలు, వరల్డ్ రికార్డ్స్ సంపాదించిన అతను. ఆయన శ్వాస వల్లనే, ఆయనకు అది సరిగ్గా మనకి ఊపిరితిత్తుల వల్లనే, ఆ డ్యామేజ్ వల్లనే ఆయన ఆ కరోనా సమయంలో ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా యోగా అనేది ముందు నుంచి కూడా చేసుకుంటూ పోతే మన బాడీ మొత్తం అనువనువున ఎలా ఉండాలంటే ప్రాణవాయువు, ప్రాణశక్తితో నిండి ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? యోగాని చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా చేసుకొని మన బాడీని ట్రైనప్ చేసినప్పుడు మాత్రమే ఏ భయంకరమైన జబ్బు వచ్చినా కూడా అంతిమంగా, ఎప్పటికైనా కూడా మనం పోయే వాళ్ళమే కావచ్చు, కానీ అంతిమంగా కూడా మనము దాంతో పోరాటం చేసే అంత శక్తి మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో డాక్టర్స్
స్టెరాయిడ్స్ ఇవ్వచ్చు, లేదంటే హైడోస్ మందులు ఇస్తారు. అవన్నీ కూడా తట్టుకోవాలంటే శరీరానికి ఆ మాత్రం ఆ కెపాసిటీ అనేది మనం అందియాలి. ఆ కెపాసిటీ అందియాలంటే మనం ఎప్పుడు నిరంతరం కూడా యోగాలు, ఎక్సర్సైజ్. ఇప్పుడు చాలామంది జుంబా అని, ఎరోబిక్స్ అని చాలా రకాలైనటువంటి బయట వేరే కూడా వచ్చాయి ఎక్సర్సైజులు లాంటివి. ఇంట్లో చేయలేని వాళ్ళు చాలామంది ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళి చేస్తూ ఉన్నారు. కానీ వాటికి ఎన్ని రకాలైన రానివ్వండి, ఈ యోగాని మాత్రం ఎవరు కూడా బీట్ చేయలేరు. యోగా మనసుని శరీరాన్ని రెండు కూడా కలిపి ఒక ఏకసంధానంలో తీసుకెళ్తుంది. కాబట్టి దానికి అంత గొప్ప చరిత్ర ఇప్పటికి కూడా అది నడుస్తూ ఉంది అంటే అదే దాని గొప్పతనం. మన యోగ శాస్త్రంలో ఏం చెప్తారంటే, యోగా అనేది యోగనే తెలుసుకోవడం కాదు, మనిషి తనను తాను తెలుసుకోవడానికి యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది. యోగాని నేర్చుకో, నీది నువ్వు తెలుసుకో, ఒకరోజు మహర్షిగా ఒక జ్ఞానిలాగా మారాలి అని యోగా శాస్త్రం చెప్తా ఉంది. అంతటి మహా యోగా శాస్త్రాన్ని అందించినటువంటి పతంజలి గురువు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. జీవిత కాలము ఆయుర్దాయం అనేది చాలా తగ్గిపోతూ ఉంది. 100 సంవత్సరాల నుంచి 60 అన్నారు, 70 అన్నారు, 60 అన్నారు, ఇప్పుడు 30-40కి మొత్తంకి పడిపోతూ ఉంది. మరి దాన్ని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ 100 సంవత్సరాలకు తెచ్చుకోవాలంటే దానికి ఏకైక మార్గం ఏంటి? యోగా మాత్రమే. యోగాతో పాటుగా చక్కటి ఆహారాన్ని, చాలా హెల్తీ ఫుడ్ను తీసుకుంటూ మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం బాగున్నాము అంటేనే మన ఇల్లు బాగుంటుంది. మన ఇంట్లో మన భర్త, మన పిల్లల్ని అందరినీ కూడా చక్కగా చూసుకోవాలని అంటే ముందు మనం బాగుండాలి. మనం ఇవన్నీ చేస్తూ, ముఖ్యంగా నేను మహిళలకు చెప్పేది ఒకటి, మనం పని 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 మీదనే పడతాం తప్పితే మనకంటూ ఒక 10 నిమిషాలు కూడా టైం పెట్టుకో. అమ్మ లేట్ అయింది, వెళ్ళాలి, వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి. దయచేసి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి నాకు కూడా తెలుసు, కానీ మీరు మాత్రం తప్పకుండా ఒక 10-15 నిమిషాలు మీ ఆరోగ్యం కోసం కేటాయించుకోండి. అది అయిన తర్వాతే వేరే పనులు ఏవైనా సరే. ఎందుకంటే ఆ ఇంటి మహిళ గట్టిగా ఉంటేనే ఆ ఇల్లంతా కూడా బాగుంటుంది. మహిళలందరూ బాగుండి వాళ్ళ ఇల్లు బాగా చూసుకుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది. మరి వీటన్నిటికీ మనమే హెడ్ కదా, అవునా కదా? మరి మనం బాగుండాలంటే ఫస్ట్ మనం యోగా చేద్దాం. రోజు 10-15 నిమిషాలైనా పర్లేదు. ఇప్పటి నుంచి అందరూ కూడా సంకల్పించుకోండి. ఈ 10వ ఇంటర్నేషనల్ యోగా డే నుంచి అన్నా మీరు సంకల్పించుకొని తప్పకుండా మనం అంతా కూడా కలిసికట్టుగా మీరు చేయండి, మేము కూడా చేస్తాం. మేము బాగుంటే మీరు బాగుంటారు, మీరందరూ బాగుంటే మేము బాగుంటాం. మరి ఒకసారి మీ అందరికీ కూడా యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. బట్ ఎవరు టచ్ చేయని చాలా అంశాలు మేడం గారు సందేశంలో ఇవ్వటం. సార్, మేడం మీరు నిజంగా ఒక విజ్ఞాన గని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాకు మేయర్ మేడం గారు, అందులోనూ మాకు ముఖ్యంగా మరి మా వికలాంగుల పట్ల ఎన్నో కార్యక్రమాల్లో ఎప్పుడు పిలిచినా కానీ ఇప్పటి వరకు కూడా మేడం గారి దగ్గర నుంచి నో అనేది రాలేదు. మరి వికలాంగుల పట్ల వారికి ఉన్న కన్సర్న్కి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనకి ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని మరి సన్మానించుకోవాలని మరి జ్యోతి గారిని కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ICDS రూరల్ సూపర్వైజర్స్కి, మరి అంగన్వాడీ టీచర్లకి, మా విద్యార్థులకు, సిబ్బందికి
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.